నమస్కారం. జీఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. ఏసీబీ వాళ్ళలో అవినీతి అధికారి రావులపాలెం సీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా సీఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో దొరికిన కోడి పందెంల నిందితుడు లక్ష్మణరాజు వద్ద నుండి 50,000 లంచం డిమాండ్ చేసిన సీఐ ఏసీబీ అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఐ ఆంజనేయులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ అధికారులు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం యజమాని కుర్చీలపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమన్నాం. తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయనది రావులపాలెం డైరీ పర్వాలేదు మెయింటైన్ చేస్తారు. అంటే కేసులో పేరు లేకుండానండి ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటివి ఇవే లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా. ఓకే సార్. ఈ పేరేంటన్నా? శ్రీహర్ రాజు అండి, ఏసీబీ రాజమండ్రి.